Good day friends, welcome back to my channel. So today we are going to discuss about advent of Europeans to India. ఐరోపా ప్రాంతం నుంచి యూరోపియన్స్ అనేవారు వచ్చేవారు ఇండియాకి. ఎందుకు? సింప్లీ ఫర్ ద రీజన్ ఈస్ ట్రేడ్ అండ్ కామర్స్. వర్తక వ్యాపారాల కోసం వచ్చేవారు. దే కేమ్ ఫర్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ఆల్సో దే డిడ్ కొలనైజ్డ్ అస్ యాజ్ వెల్, రైట్? సో ఎవరెవరు వచ్చారు చూసుకున్నట్టయితే పోర్చుగీస్ అండి. ఫస్ట్గా Portuguese were the first who entered India in the year 1498 to 1961, followed by Dutch. Dutch ఎప్పుడు వచ్చారు? 1605 to 1759. Then Britishers 1608 to 1947. తర్వాత Danish 1620 to 1845. తర్వాత ఫ్రెంచ్ ఎప్పుడు వచ్చారు? 1605 నుంచి 1955. In the year 1955, this French left India. Why? Because Indian government introduced Indian Citizenship Act 1955. That is the reason why this French left India in the year 1955. సో ఇక్కడ నుంచి మోడర్న్ హిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకొక 7 to 8 క్లాసెస్లో మోడర్న్ హిస్టరీ అనేది కంప్లీట్గా చెప్పేస్తాం, అప్లోడ్ చేసేస్తానన్నమాట యూట్యూబ్లో, రైట్? మోడర్న్ హిస్టరీయే కాకుండా మెడివల్ హిస్టరీలో చూసుకున్నట్టయితే ఢిల్లీ సుల్తనట్స్ గురించి ఉంటుంది, ముఘల్ ఎంపైర్ కానీ మరాఠాస్ గురించి చదువుకోవాలి, రైట్? తర్వాత ప్రీ హిస్టారిక్ పీరియడ్లో వెళ్తే అక్కడ స్టోన్ ఏజ్ గురించి చదవాలి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఉంటుంది, తర్వాత జైనిజం బుద్ధిజం గురించి చదవాలి, రైట్? అక్కడ సో కంప్లీట్గా ఐ విల్ బి అప్లోడింగ్ దీస్ క్లాసెస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇదే కాకుండా హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్, సైకాలజీ కూడా నేను కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ టర్న్ దట్ బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ నెవర్ మిస్ ఎనీ అప్డేట్స్, రైట్? స్టార్ట్ చేద్దామండి. సో యూరోపియన్స్ కేమ్ టు ఇండియా టిల్ 1453 వరకే వీళ్ళు ఇండియాకి వచ్చారు. ఎలా? బై టేకింగ్ ల్యాండ్ రూట్స్. ఎక్కడ నుంచి? ఫ్రమ్ టర్కీ, ఇస్తాన్బుల్. వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇస్తాన్బుల్ అంటే కాన్స్టాంటినోపుల్. కాన్స్టాంటినోపుల్ ఇస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇస్తాన్బుల్. టర్కీ అండి. టర్కీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్. ఐరోపా జబ్బు మనిషి అంటాం ఎవరికి? టర్కీని. టర్కీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్. సో 1453 వరకు ఎందుకు వచ్చారు? 1453 తర్వాత ల్యాండ్ రూట్స్ యూజ్ చేసి ఎందుకు రాలేరు అంటే బికాస్ దే డిడెంట్ కేమ్ ఆఫ్టర్ 1453. బికాస్ ఇన్ ద ఇయర్ 1453 దిస్ ఇస్తాంబుల్ సారీ this Istanbul was conquered by Muhammad II. This Muhammad II conquered Istanbul and all trade routes was closed down by this Muhammad II. ఈ వర్తక వ్యాపారాల కోసం ఏవైతే ట్రేడ్ రూట్స్ కానీ ల్యాండ్ రూట్స్ కానీ అవన్నీ క్లోజ్ చేశాడన్నమాట. ఎవరు? మహమ్మద్ II. వై దీస్ ల్యాండ్ రూట్స్ వర్ క్లోజ్డ్? బికాస్ ఆఫ్ దిస్ వార్స్ క్రూసేడ్స్ అయ్యాయన్నమాట. క్రూసేడ్స్ అనే వార్స్ వల్ల ఇవన్నీ ట్రేడ్ రూట్స్ కానీ ల్యాండ్ రూట్స్ కానీ అన్ని క్లోజ్ అయిపోయాయి అన్నమాట. ఏంటండి క్రూసేడ్స్ అంటే? సింపుల్, క్రూసేడ్స్ అంటే ఇస్ నథింగ్ బట్ మతమైన వార్స్ అన్నమాట. ఎవరి మధ్యలో జరిగాయి? ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ మధ్యలో జరిగాయి. దట్ ఈస్ ద రీజన్ వై ఈ క్లోజ్డ్ ఆల్ దీస్ ట్రేడ్ రూట్స్. సో ఇవి ట్రేడ్ రూట్స్ అన్ని క్లోజ్ అయ్యాయి కదా. సో మరి ఎలా చేశారు? మరి ట్రేడ్ అనేది ఎలా జరిగిందంటే దే డిస్కవర్డ్ సీ రూట్ అన్నమాట. సీ రూట్ వాజ్ డిస్కవర్డ్. చూడండి, డిస్కవరీ ఆఫ్ సీ రూట్ వాజ్ స్టార్టెడ్, రైట్? పోర్చుగీస్ అండి. 1498 to 1961 ద ఫస్ట్ కంట్రీ టు డిస్కవర్ సీ రూట్ వాజ్ పోర్చుగల్. తప్పది కదా, సీ రూట్ అనేది డిస్కవర్ చేయాల్సిందే. ఎందుకు? ల్యాండ్ రూట్స్ వర్ క్లోజ్ డౌన్. దట్ ఈస్ ద రీజన్ వై దే డిస్కవర్డ్ సీ రూట్. విచ్ కంట్రీ డిస్కవర్డ్ సీ రూట్ అంటే Portugal. The first country to discover the sea route was Portugal. Who was the ruler of Portugal అంటే హెన్రీ. హెన్రీ వాజ్ ద రూలర్ ఆఫ్ పోర్చుగల్. సో ఈ హెన్రీ అనే వ్యక్తి లిస్బాన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ పోర్చుగల్.
లిస్బాన్లో దెర్ ఎట్ లిస్బాన్ హీ ఎస్టాబ్లిష్డ్ నేవల్ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. ఎవరు? హెన్రీ. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ హెన్రీ ఈజ్ నోన్ యాజ్ హెన్రీ ద నావిగేటర్. చూడండి హెన్రీ ద నావిగేటర్. The first country to discover the sea route was Portugal. Portugal was the first country to discover sea route. Who was the ruler? Henry was the ruler. This Henry, there at Lisbon, he established naval college. That is the reason why he is known as Henry the Navigator. అర్థమవుతుంది అనుకుంటాను నేను, రైట్? తర్వాత Bartholomew Dias. This Bartholomew Dias, he was a navigator, started journey from Lisbon, Portugal, and reached ఎక్కడ చేరుకున్నాడు? సౌత్ ఆఫ్రికన్ టిప్ అండ్ నేమ్డ్ ఇట్ యాజ్ ల్యాండ్ ఆఫ్ స్టార్మ్స్. చూడండి, ఈ బార్తలోమియో డయాస్ అనే ఒక వ్యక్తి జర్నీ స్టార్ట్ చేశాడు. ఎక్కడి నుంచి? లిస్బాన్, క్యాపిటల్ ఆఫ్ పోర్చుగల్ నుంచి. ఎక్కడ చేరుకున్నాడు? సౌత్ ఆఫ్రికన్ టిప్. ఈ సౌత్ ఆఫ్రికన్ టిప్ ని ఇంకో పేరుతో పిలిచాడు. ఏ పేరు పెట్టాడు? ల్యాండ్ ఆఫ్ స్టార్మ్స్. ఈ సౌత్ ఆఫ్రికన్ టిప్ ని ల్యాండ్ ఆఫ్ స్టార్మ్స్ అని అన్నది ఎవరు అంటే Bartholomew Dias. South African tip was named as Land of Storms by whom? Ante Bartholomew Dias. This Bartholomew Dias named South African tip as Land of Storms. And this John II అనే వ్యక్తి ఈ సౌత్ ఆఫ్రికన్ టిప్ ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ గా పిలిచాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పిలిచింది ఎవరంటే జాన్ II. Who named this South African tip as Cape of Good Hope? John II. Who named this South African tip as Land of Storms? Ante Bartholomew Dias. You need to remember this. Tarvata, in the year 1497, Vasco da Gama started from Lisbon and reached South African tip, and he stayed for some time with the help of Abdul Majid, a diamond merchant from Gujarat. In the year 1498, May 17th, he reached Calicut in Kerala, India. 1497లో వాస్కో డి గామా జర్నీ స్టార్ట్ చేశాడండి. ఎక్కడి నుంచి? లిస్బాన్. అండ్ ఎక్కడ చేరుకున్నాడు? సౌత్ ఆఫ్రికన్ టిప్ కి చేరుకున్నాడు అన్నమాట. సౌత్ ఆఫ్రికన్ టిప్ కి చేరుకున్నాడు. తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకున్నాడు. హీ స్టేడ్ ఫర్ సమ్ టైమ్. అబ్దుల్ మజీద్ అనే ఒక డైమండ్ మర్చెంట్ సహాయంతో గుజరాత్ నుంచి అబ్దుల్ మజీద్ అన్నమాట, ఒక మర్చెంట్ అన్నమాట. సో ఈ అబ్దుల్ మజీద్ అనే ఒక మర్చెంట్ సహాయంతో కాలికట్ కేరళకి చేరుకున్నాడు. ఎప్పుడు? 1498 మే 17th నాడు. కాలికట్ ఇన్ కేరళ. హీ రీచ్డ్ కాలికట్ ఇన్ కేరళ. Who was the king? King of Calicut was known as Zamorin అని పిలిచేవారు. కింగ్ ఆఫ్ క్యాలికట్ ని ఏమని పిలిచేవారు? జామోరిన్. గ్రూప్ 4 ఎగ్జామ్స్ లో అడుగుతాడు. Who was known as king of Calicut? Zamorin. Zamorin was known as king of Calicut. Zamorin. సో వాస్కో డి గామా జామరిన్ తో చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, రైట్? చాలా ఇన్ఫర్మేషన్, వేరే వేరే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ వర్తక వ్యాపారాల కోసం చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏం దొరికిందంటే, హీ కేమ్ టు నో దట్ స్పైసెస్ ఆర్ వెరీ చీప్ ఇన్ ఇండియా. ఏం తెలుసుకున్నాడు? వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. స్పైసెస్ అనేటివి చాలా చీప్ గా దొరుకుతాయట అని తెలుసుకున్నాడు. ఎవరు? వాస్కో డి గామా. కేరళ ఇస్ ఫేమస్ ఫర్ స్పైసెస్. కేరళ ఇస్ స్పైసెస్ కోసమే వచ్చారన్నమాట యూరోపియన్స్. ఎవరైనా సరే ఇండియాకు వచ్చింది స్పైసెస్ దొరుకుతాయనే వచ్చారన్నమాట ఇండియాకి, రైట్? సో దిస్ వాస్కో డి గామా కేమ్ టు నో దట్ స్పైసెస్ ఆర్ వెరీ చీప్ ఇన్ ఇండియా అండ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, ఇదంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎవరికి ఇచ్చాడు? పోర్చుగల్ గవర్నమెంట్ కి పాస్ చేశాడు అంత ఇన్ఫర్మేషన్. ఎవరు? వాస్కో డి గామా. తర్వాత పోర్చుగల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇమీడియట్ గా పోర్చుగల్ గవర్నమెంట్ అపాయింటెడ్ ఫస్ట్ గవర్నర్ ఫ్రాన్సిస్కో డి అల్మెడా. Francisco de Almeida was the first governor appointed by Portugal government. So this Francisco de Almeida, what he did,
he introduced blue water policy. Blue water policy one introduced by Francisco de Almeida. తర్వాత సెకండ్ గవర్నర్ అండి. హూ వాస్ సెకండ్ గవర్నర్ ఇంట్రడ్యూస్డ్ బై అపాయింటెడ్ బై పోర్చుగల్ గవర్నమెంట్ అంటే Alfonso de Albuquerque was the second governor appointed by Portugal government. సో ఈ అల్ఫాన్సో డి అల్బుకర్క్ మంచి మిత్రుడు ఎవరంటే ది గ్రేట్ 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 శ్రీకృష్ణ దేవరాయ. మనము తల్వ వంశంలో ఈయన గురించి నేర్చుకుంటాం, రైట్. ఈ శ్రీకృష్ణ దేవరాయతో మంచి ఫ్రెండ్షిప్ చేశాడు ఎవరు? అల్ఫాన్సో ది అల్బుకర్. మంచి ఫ్రెండ్షిప్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ శ్రీకృష్ణ దేవరాయ, శ్రీకృష్ణ దేవరాయ యొక్క సహాయంతో ఇన్ 1510 గోవా వాజ్ ఆక్యుపైడ్ బై అల్ఫాన్సో ది అల్బుకర్. ఎవరి సహాయంతో? గోవాని ఆక్రమించాడనమాట. ఎవరి సహాయంతో? శ్రీకృష్ణ దేవరాయ సహాయంతో. ఎవరు? అల్ఫాన్సో డి అల్బుకర్. ఈ గోవానే కాకుండా ఇంకేమేమి ఆక్రమించాడో చూసుకున్నట్టయితే గోవా, దమన్, దియు, సాలిసెట్, Bassein, Bombay, Calicut, and Cochin was also occupied with the help of Sri Krishna Devaraya. వ్యాపారం చేస్తుండే అన్నమాట శ్రీకృష్ణ దేవరాయ. స్పెషల్లీ హార్సెస్. హీ యూజ్డ్ టు ట్రేడ్ హార్సెస్ అక్కడ నుంచి పోర్చుగల్ నుంచి తీసుకుంటుండే. ఎందుకంటే మన ఇండియాలో హార్సెస్ అంత బాగుండే అన్నమాట. అక్కడ చాలా చాలా హార్సెస్ డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి, రైట్. సో యా, సో ఇవన్నీ ఆక్రమించాడు. గోవా, దమన్, దియు, రైట్. దీస్ ఆల్ వాస్ ఆక్యుపైడ్. దమన్, దియు, సాలిసెట్, బాసిన్, బాంబే, కాలికట్, కోచిన్ ఇవన్నీ ఆక్రమించాడు. ఎవరు? అల్ఫాన్సో డి అల్బుకర్క్. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ అల్ఫాన్సో డి అల్బుకర్క్ was also known as, was called as the real founder of Portuguese power in India. Who is known as real founder of Portuguese power in India అని అడిగితే అల్ఫాన్సో డి అల్బుకర్క్. Who introduced blue water policy? Who introduced blue water policy అని అడిగితే ఫ్రాన్సిస్కో డి అల్మెడా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పోర్చుగీస్ క్వీన్ అండి క్యాథరిన్ ఆఫ్ బ్రిగాన్జా అండ్ కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎవరు? కింగ్ చార్ల్స్ II. వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిగింది. దే బోత్ గాట్ మ్యారీడ్. హూ? పోర్చుగీస్ క్వీన్ క్యాథరిన్ ఆఫ్ బ్రిగాన్జా and King of England, King Charles II. These both got married. So these Portuguese gave Bombay as a dowry to Charles II. ఈ బాంబే అనేది కట్నంగా ఇచ్చారు. ఎవరికి? చార్ల్స్ టూకి. హూ వాస్ చార్ల్స్ II? కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్. ఎవరు ఇచ్చారు? పోర్చుగీస్. వై? బికాస్ హీ మ్యారీడ్ క్యాథరిన్ ఆఫ్ బ్రిగాన్జా. వీళ్ళు పోర్చుగీస్ వచ్చిన తర్వాత చాలా ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ వన్ ఈస్ ప్రింటింగ్ ప్రెస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ప్రింటింగ్ ప్రెస్. దిస్ ప్రింటింగ్ ప్రెస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై పోర్చుగీస్. ప్రింటింగ్ ప్రెస్సే కాకుండా ఇంకా వేరే పొటాటో, టొబాకో, టీ, కాఫీ, క్యాష్యూనట్స్. వాట్ ఈస్ క్యాష్యూనట్స్? ఏమంటాం? జీడిపప్పు. వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు, పోర్చుగీస్ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు అనమాట, రైట్. బేటల్ లీవ్స్ వాజ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ బై దెమ్. దీస్ ఆల్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై పోర్చుగీస్. తర్వాత వీళ్ళు లాస్ట్ ఎప్పుడు వెళ్ళిపోయారు? 1961లో. ఎందుకు? బికాస్ ఆఫ్ ఆపరేషన్ పోలో ఎక్కడ జరిగింది? హైదరాబాద్ లో. అగైనెస్ట్ నిజాం, tyrannical rule of Nizam. Operation Polo was happened. So in the year 1961, Operation Vijay was launched by Indian government to liberate Goa. గోవాని ఆక్రమించుకున్నాడు కదా, ఇవన్నీ కాలనీస్ అన్నమాట, పోర్చుగీస్ కాలనీ. టు లిబరేట్ దిస్ ఆల్ గోవా, డియు, దమన్ ఫ్రమ్ పోర్చుగీస్ colonial rule. Operation Vijay was started. ఎండ్ ఇక్కడే అండి వీళ్ళకు 1961, and they left India in the 1961 because of Operation Vijay that was conducted or launched by Indian government to liberate all these Portuguese colonies, right? Yes, పోర్చుగీస్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ వెళ్తే డచ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? దిస్ డచ్ came in the year 1605 and they left 1759, Battle of Bedara.
బ్యాటిల్ ఆఫ్ బేదరా. చూడండి, దిస్ డచ్ ఎక్కడి నుంచి ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, నెదర్లాండ్స్. దే కేమ్ ఫ్రమ్ నెదర్లాండ్స్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ నెదర్లాండ్స్? Amsterdam. Amsterdam is the capital of Netherlands. So, this Dutch East India Company was established in the year 1602. 1602 1602లో ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఎప్పుడు వచ్చారు ఇండియాకి? 1605. కేమ్ టు ఇండియా ఇన్ ద ఇయర్ 1605. డైరెక్ట్ గా మచిలీపట్నంకి వచ్చారన్నమాట వీళ్ళు, డచ్ వాళ్ళు. దే కేమ్ డైరెక్ట్లీ మచిలీపట్నం. So this మచిలీపట్నం was under the control of గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎవరి అధీనంలో ఉండే ఈ మచిలీపట్నం అంటే గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అధీనంలో ఉండేది మచిలీపట్నం, రైట్? సో మహమ్మద్ కులీ కుతుబ్ షా హీ గేవ్ పర్మిషన్, ఈ వ్యాపారానికి పర్మిషన్ ఇచ్చాడనమాట. పర్మిషన్ ఫర్ ట్రేడ్ అండ్ కామర్స్. హూ గేవ్ పర్మిషన్ టు దిస్ డచ్ for trade and commerce in మచిలీపట్నం అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా gave permission to Dutch for the purpose of trade and commerce. వర్తక వ్యాపారాలకు పర్మిషన్ అనేది ఇవ్వబడింది అన్నమాట. తర్వాత నాగపట్నం అండి. నాగపట్నం వాజ్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ డచ్. నాగపట్నం కాన్ఫ్లిక్ట్ అయిందన్నమాట డచ్ అండ్ బ్రిటిషర్స్ కి. వీళ్ళిద్దరి మధ్యలో చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ జరిగింది. ఈ కాన్ఫ్లిక్ట్ ముందు ఏం జరిగిందంటే చిన్నగా చూడండి, 10 బ్రిటిష్ మర్చెంట్స్ వర్ కిల్డ్ బై డచ్ ఇన్ ద ఇయర్ 1623. 1623లో 10 మంది బ్రిటిష్ మర్చెంట్స్ ని చంపేశారు. ఎవరు? డచ్ వాళ్ళు. ఎక్కడ? అంబాన్ ఐలాండ్. ఈ అంబాన్ ఐలాండ్ ఎక్కడ ఉందంటే ఇండోనేషియాలో ఉంది. 10 మంది బ్రిటిష్ వ్యాపారులను చంపేశారన్నమాట. 10 British merchants was killed by the Dutch in the year 1623 on Ambon Island in Indonesia. That is the reason why this Battle of Bedra took place in the year 1759. This Battle of Bedra took place between Dutch and Britishers. So, in this Battle of Bedra, British got victory. Britishers gone victory and Dutch were defeated. ఓడిపోయారు డచ్ వాళ్ళు. ఎప్పుడు? బ్యాటిల్ ఆఫ్ బేదరా ఎప్పుడు జరిగింది? 1759లో ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బేదరా బ్రిటిష్ చేతులతో ఓడిపోయారు. ఎవరు? డచ్. సో ఇన్ ద ఇయర్ 1759 డచ్ లెఫ్ట్ ఇండియా అండ్ వెంట్ టు ఇండోనేషియా. ప్రాపర్ గా ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ క్లాస్ విల్ బి కంటిన్యూడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండి.